ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుకుంటే మీకు ఎలా ఉపయోగపడేది? బాగానే ఉంటుందని చెప్తున్నాను కదా, అది ఇందాక ఆయనతో చెప్పింది కూడా అదే. నేను అంటే ఎలాంటి సేవలు అందించేవారు? ఇప్పుడు ఏదన్నా మీరు ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేవాళ్ళు, జాగ్రత్తగా దూరం అయినా కానీ నీళ్ళైనా కానీ వెళ్ళి తప్పదు కదా అది, అంతే. అంటే ప్రభుత్వం కూడా నష్టపరిహారం కింద పూర్తిగా నీళ్లు వచ్చిన దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏమంటే మొత్తం మునిగిపోయింది, 25 వెళ్తే ఏ మూలకి వస్తాయి, అన్నీ మునిగిపోయండి, టీవీలు పోయండి, ఫ్యాన్లు పోయండి, అవి కింద బీరువాలు పోయండి, మొత్తం మంచాలు పోయండి, అన్నీ పోయినాయి. 25,000 ఏ మూలకి వస్తాయి? అయితే ఇస్తున్నారు అంతే. అంటే అదే విధంగా చూసుకుంటే కనుక నీళ్ళు సగానికి వచ్చి మునిగిపోయిన దానికి 10,000 ఇస్తాం. సగం వచ్చినా కానీ మొత్తం కింద అన్నీ మునిగిపోతాయిగా. పైన నీకు ఫ్యాన్ లేక కాలంది, మిగతా అన్నీ కాలిపోతాయిగా. వాళ్ళకి నష్టమే కదా, ఎక్కువ నష్టమే వాళ్ళకి కూడా. నీకు పైనోడికి మిగిలేది ఫ్యాన్లు మిగిలితే సగం మునిగినోడికి, మొత్తం మునిగినోడికి అవి కూడా కాలిపోయినాయి, అంతే కదా. ఇంక తేడా ఉంది. ఏటే ఇల్లు ఎందుకు కట్టుకున్నావు అంటే ఏమయ్యా, అందరు కట్టుకున్న వాళ్ళందరూ మరి అసలు వీళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అది అడుగు. అదే మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అక్కడ కట్టుకున్నారు, అంతే కదయ్యా. అంటే ఇప్పుడు ఇచ్చే 25,000 కానివ్వండి, 10,000 కానివ్వండి సరిపోవంటారా బాధితులకి? ఎట్ట సరిపోతాయి అయ్యా, నువ్వన్నీ కోల్పోయావు. నీకు ఇంట్లో బొచ్చేపడికి సహా పనికి రాకుండా అయిపోయి ఉంటాయి. అన్నం వండుకుంటే దాంతో కూడా పనికిరావు, ఎందుకంటే మొత్తం మురిగి పట్టేసి నానా ఇవన్నీ చేయాలంటే చాలా ఉంటాయి, ఎందుకు మనకి ఎందుకు కానీ అయిపోయింది. అంటే ప్రభుత్వం వీటితో పాటు కాకుండా ఇంకేమన్నా ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంక చెప్పేది ఏం లేదు, మనం చెప్తే వాళ్ళు ఇస్తారా ఏంటి? అవన్నీ కుదిరే కాదు, వెళ్ళు సరిపోద్ది. కాదండి, ఇప్పుడున్న పరిస్థితిలో కృష్ణలంకలో కనుక రిటర్నింగ్ వాళ్ళు కట్టకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇంకా అధ్వానంగా ఉండేది. ఎలా ఉంటుంది? ఇంకా అధ్వానంగా ఉండేది అయ్యా. అది కట్టినా కానీ కొన్ని మునిగిపోయినాయి కదా, కట్టకపోతే ఇంకెట్లంటే మొత్తం ములుగుద్ది. అయితే గతంలో కృష్ణలంకలో కనుక కృష్ణ వాళ్ళు లేకపోతే ఎలా ఉండేది పరిస్థితి, ఏమయ్యేది? మేమే మునిగిపోయేది, ఏమవుతుంది, మునిగిపోలేదండి. అప్పుడు చాలాసార్లు మునిగిపోయింది. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం బాధితులకు సహాయ చర్యలు అందించడంలో విఫలమైంది అంటున్నారు. ఎవరైనా మాట్లాడాలి అన్న అంటూ ఉంటారు బాబు, నాకు తెలియదు ఇటువంటి అన్నీ.